రాసుకున్నాడు పాపం ఆయన. మా కులం మీద చెప్తున్నారు కానీ తల్లిని పట్టుకొని ఈమె కాదు అని. కానీ చాకలి కులానికి సంబంధించిన వీర్లపల్లి శంకర్ నిన్న పాపం ఆయన కులం మారి మతం మారుతారని సంగతి తెలుసమ్మా. దేశంలో ఎక్కడ వర్గం మారుతారని కూడా తెలుసమ్మా. కులం మారండి నిన్న ఆయన. వీర్లపల్లి శంకర్ రెడ్డిగా తయారైంది నిన్న. పాపం ఆయన చాకలి వారికి కూడా టికెట్ ఇచ్చినాం అనేమో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంది. పాపం పెంటగుట్టలు ఉతికే శంకర్ కి టికెట్ ఇచ్చినామని రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నారు. కానీ వీర్లపల్లి శంకర్ కాస్త ఎర్రగా ముఖం కూడా కొంచెం లావుగా మంచి మందంగా ఉండేసరికి మంచి తెల్లగా ఉంటాడు ఆయన. మనిషి అందంగా ఉంటాడు ఆయన. ఈ అందంగా ఉంటాడు అనేటువంటి వీర్లపల్లి శంకర్ కాసేపు అద్దంలో చూసుకొని వీర్లపల్లి శంకర్ రెడ్డిగా మారిపోయింది నిన్న. బాధాకరమైన సంతోషకరం. మా ఊడు రెడ్డిగా మారినమ్మా. మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గం నిన్న రెడ్డి అయిపోయినా. అసలు రెడ్లది తప్పే లేదని దళిత ఎంపీ మల్లు రవి గారు నాకు ఫోన్ చేసి, నాతో పాటు మనోళ్ళంతా కారులో ఉన్నారు. అప్పుడు మీరున్నారు కదా. దళిత ఎంపీ గారు ఫోన్ చేసి మల్లన్న గారు అసలు రెడ్ల తప్పే లేదు అనేటువంటి మాట చెప్పాడు. దాన్ని పట్టుకోనవాడు మరి దళిత ఎమ్మెల్యే రెడ్లకు ఒత్తాసు పలుకుతున్నప్పుడు మల్లు రవీంద్రారెడ్డి కావాలి కదా. మరి ఓన్లీ వీరపల్లి శంకర్ రెడ్డి ఎందుకైతా ఉండు, మా బీసీ వాడు ఎందుకైతా ఉండు అంటే ఇదొక డ్రామా. మా వాళ్ళు వీర్లపల్లి శంకర్ ఇలా జర తొవ్విటాడు తప్పొచ్చు కానీ నెత్తిని చేసి ఓ దేశైనా మళ్ళా దారిలోకి తీసుకొస్తాం, ఏం వదిలిపెట్టాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, బీసీలను బీసీ నాయకులను ఇంకా వేరే జాతి వాడు ఎవడు కించపరిచినా మేము ఒప్పుకోము. మా జాతి బిడ్డల ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి అంశం. నాగర్ కర్నూలులో 3 రోజుల దాడి తర్వాత 3 రోజుల ధర్నా తర్వాత ఒక్కడు వీళ్ళని బలకరించిన వాళ్ళు లేడు. రోడ్డు మించినైతే లేపినరు. అనేక సంఘాలు వచ్చినాయి నాగర్ కర్నూలు. ఆడ మంచిగానే ధర్నాలు చేశారు. మంచి మనస్ఫూర్తిగా ధర్నాలు చేసే వాళ్ళు చేశారు. ఓ పచ్చి బోకర్ నా కొడుకు కూడా అక్కడికి వచ్చి కూడా ధర్నా చేసిండు. సరే వాని సంగతి పక్కన పెడదాం. వాడి నోట్లో నేనే చేయబెట్టి వాడి కొండ నాలుక బీకుతా 4 రోజులు ఆగండి. నోట్లో చేయబెట్టి వాడి నాలుక బీకుతా, ఒక బోగోడు తిరుగుతుండదు, నేనే బీకుతా వాడి నాలుక. ఆ అవకాశం ఎవరు తీసుకోదా ప్లీజ్, అదొక రిక్వెస్ట్ చేస్తాను నేను. అది నా పేటెంట్ రైట్. వాడి కొండ నాలుక బీకటం నాదే పేటెంట్ రైట్. అలాంటి బోగోడు వచ్చిండు, వాడి పక్కన పెట్టండి వాడిని. ధర్నాలు చేశారు. మనసున్న మహారాజులు వచ్చారు, ధర్నాలు చేశారు, బాగానే ఉంది. అది పోయింది, అంతవరకు బాగానే ఉంది. ఇది ఎంతకీ అరెస్ట్ కావటంలే, రిమాండ్ లేదు, జైలు లేదు, హాయిగా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. తిరిగేటోళ్ళు ఏం చేశారంటే ధర్నా శిబిరం ఇన్ని రోజులు నడుతూ మా ఇజ్జత్ పోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ది మా ఇజ్జత్ పోతుంది. ఎందుకు? ప్రపంచానికి తెలిసిపోయింది ఈరోజు లండన్లో, అమెరికాలో ధర్నాలు చేస్తున్నారు పసుపు